కోస్తే ఏడొస్తుంది అంత ఎంత చెప్పు, అంత రేటే లేదు. ఏంటిగా అమ్ముతారు 1000 రూపాయలు? వాళ్ళకి బుద్ధిలే 1000 రూపాయలు అమ్మే వాళ్ళకు. ఎకరాలు అట్లా రూపాయికి అమ్ముతా అంటే 1000 రూపాయలు ఎట్లా అమ్ముతారు? పొట్టెన్లు ఎవరైనా పెట్టాలనుకుంటే కన్నా పొట్టెన్లు పెట్టాలనుకుంటే ఏమవుతుందంటే 90% లాస్ అవుతుంది. ఎందుకంటే లాభం అనేది రాదు. ఎందుకు లాభం రాదంటే కన్నా ఇప్పుడు పొట్టెన్లు పట్టగచ్చుకుంటాం ఒక 20, 30, 100, 150. ఏమవుతుందంటే దానికి వైరస్ ఉంటుంది కానీ మనకు తెలియదు కదా. ఆ వైరస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ముందే మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడినా కానీ వైరస్ అనేది నిలబడదు. నేను 100 తెచ్చుకుంటే 100లో 13 చచ్చిపోయినాయి కానీ మనకు అసలు అనేది వచ్చింది కానీ లాభం రాలేదు. నేను ఏం చెప్తున్నానంటే ఒక కట్ట కరెక్ట్గా మనం అమ్మితే రెండో కట్టకు లాస్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 30 గొర్రెలు 40 గొర్రెలు తెచ్చుకున్నామంటే కన్నా గొర్రెల్లో అయితే కన్నా పొట్టెన్లు పుడతాయి కాబట్టి అంటే పొట్టెన్లో అది పెరుగుతుంది, సంపద వస్తూ ఉంటుంది కాబట్టి మనకి డబ్బులు వస్తుంది. ఒక 50 పెట్టుకున్నామంటే 70 పొట్టెన్లు అమ్ముకోవచ్చు సంవత్సరానికి. 70 ఇంటూ 1 6 వేలు లెక్కన వేసుకో ఎంత అవుతుంది? 6 6 70 దగ్గర ఓ 5 లక్షలు లెక్క వస్తుంది సంవత్సరానికి. ఎందుకంటే మనం ఒకపారే పెట్టుబడి పెట్టారు కానీ పిల్లలు తెచ్చేటి పెట్టుకుంటే కన్నా 100% సక్సెస్ అవుతాం మనం. లేదు మనం ఏదో అదే ఆవేశపడి పొట్టెన్లు తెచ్చుకొని 3 నెలలు మేపుకుంటే సక్సెస్ అవుతామంటే 3 నెలలకు సక్సెస్ కావు పొట్టెన్లో. కానీ గొర్రెలు తెచ్చుకొని పెట్టుకుంటే 30 గొర్రెలు సంవత్సరానికి 2 లక్షలు తీసుకోవచ్చు. కళ్ళు మూసుకొని 2 లక్షల పైనే తీసుకోవచ్చు. 70 గొర్రెలు అంటే నీకు దగ్గర 4 లక్షలు తీసుకోవచ్చు. 5 లక్షలు ఇంకా 4 లక్షలు అంటున్నా 8-9 లక్షలు తీసుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడి లేనిది కాబట్టి ఎవరే కానీ అంత గొర్రెలు తెచ్చుకొని మేపుకోరు. పొట్టెన్లు అయితే వైరస్ ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎందుకంటే చచ్చిపోతూనే ఉంటాయి. దాంట్లో మనం తెచ్చుకున్న దాంట్లో 10-20 తెచ్చుకుంటాము, 2 పోతే ఏమవుతుంది? 20,000 పోతుంది. మనకు లాభం అనేది కనపడదు. కానీ ఎప్పుడే కానీ గొర్రెలు పిల్లలు పుట్టేది తెచ్చుకుంటే కానీ సక్సెస్ అనేది అవుతుంది. మనం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నష్టమే ఆలోచించాల, లాభం అనేది ఎప్పుడు ఆలోచించకూడదు. కానీ పెడతా పోతే చేస్తూ ఉంటే ఎప్పుడో లాభం అనేది వస్తుంది.